ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. బాబా మరి దీంట్లో సాకార మురళిలో చెప్తారు, मीठे बच्चे, इस समय इस भारत को
श्रीमत की दरकार है। श्रीमत से ही कौड़ी जैसे भारत हीरे जैसे बनेगा, सबकी గతి సద్గతి होंगी। అంటే బావ చెప్తారు ఈ సమయంలో భారతదేశానికి శ్రీమత్ చాలా అవశ్యం। శ్రీమత్ ద్వారానే గవ సమానం ఉండే భారత్ వజ్ర సమానం అవుతుంది, అందరి గతి సద్గతి అయిపోతుంది। అందువల్ల ప్రతి ఒక్కరూ శ్రీమత్తులో నడుచుకోవాలి। प्रश्न, सर्वशक्तिमान बाप में कौन सी शक्ति है जो मनुष्यों में नहीं है? सर्वशक्तिमान తండ్రిలో ఏ ఒక శక్తి ఉంది, అది మనుషుల్లో లేదు। आंसर, रावण को मारने की शक्ति एक सर्वशक्तिमान बाप में है, मनुष्यों में नहीं। राम की शक्ति के सिवाय ये रावण मर नहीं सकता है। बाप जब आते हैं तभी तुम बच्चों को ऐसी शक्ति देते हैं जिससे तुम रावण पर जीत पा लेते हो। ते బావ చెప్తారు రావణ్ని సంహారం చేసే శక్తి ఒక్క సర్వశక్తిమాన్ తండ్రిలో ఉంది, మనుషుల్లో లేదు। శివ బాబా రామ్ ఎప్పుడు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ఒక్కరి దగ్గరే ఈ శక్తి ఉంది రావణ్ని సంహారం చేసేది, వేరే ఎవరి ద్వారాను రావణ్ చనిపోయేదానికి లేదు। సో తండ్రి ఎప్పుడు వస్తారు, అప్పుడు తండ్రి బిడ్డలకు ఇట్లా శక్తి ఇస్తారు, ఆ శక్తి నుంచి మనం రావణ్ని జయించేస్తాం। ఓం శాంతి। मीठे बच्चे जानते हैं ये होली हंसों की सभा है, यहाँ सब ब्राह्मण हैं। पवित्र को ब्राह्मण कहा जाता है। అంటే బావ చెప్తారు ఓం శాంతి। మీ భద్రమైన బిడ్డలకు ఇప్పుడు తెలిసింది ఇక్కడ ఇది హోలీ హంస సభ, ఇక్కడ అందరూ బ్రాహ్మణులే కూర్చున్నారు। పవిత్రంగా ఉండే వాళ్ళని బ్రాహ్మణ్ని చెప్పేది। అపవిత్రకు శూద్ర వర్ణ కహెంగి, అపవిత్రను శూద్ర వర్ణ వాళ్ళు చెప్తారు। जो पुरुषार्थी है उनको हाफ कास्ट कहेंगे, न इधर के न उधर के। एक पाँव उस पार जाने के लिए जाने वाली नाव में, एक पाँव इस पार वाली नाव में होंगे तो शिर जाएंगे। इसलिए निर्णय करना चाहिए किस तरफ जाए। अगर कोई असुर बैठे होंगे तो विघ्न डालेंगे। ये कौन समझाते? शिव बाबा। అంటే బాబా చెప్తారు ఎవరు ఇంకాను పురుషార్థం చేస్తాం చెప్తారు, వాళ్ళు హాఫ్ కాస్ట్ బ్రాహ్మణ్, ఇక్కడ లేదు అక్కడ లేదు। బోటులో ఒక బోట్, ఈ బోటులో ఒక కాలు, ఆ బోటులో ఒక కాలు, అట్లా కాలు పెట్టేవాళ్ళు మధ్యలో ఏమవుతారు, కట్ అయిపోతారు। మరి ఇప్పుడు మనమే నిర్ణయం చేసుకోవాలి ఏ సైడ్ పోవాలి అట్లా అని। ఒకవేళ అసురు ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళు విఘ్న వేస్తూ ఉంటారు। ఇదాన్ని ఎవరు మనకు చెప్పేది? शिव बाबा। शिव बाबा के सिवाय शिव बाबा के लिए ही बाबा अक्षर मुख से निकलता है। शिव बाबा ही झोली भरने वाला है, बाप से ज़रूर वर्षा मिलेगा। शिव के कितनी अथाह मंदिर है, ये भी निराकार शिव का मंदिर है। बाबा चतुर शिव बाबा కోసమే బాబా అనే అక్షరం నోటి నుంచి వస్తుంది। శివ్ బాబాకి చెప్తారు సంచి నిండిచ్చే వాళ్ళు శివ్ బాబా। సో బాబా దగ్గర ఉంటే మనకు ఆస్తి దొరుకుతుంది గ్యారంటీ। శివ్ బాబా ఎన్ని మందిర్ ఉంది, ఇది కూడా బ్రహ్మ బాబా శరీరం। నిరాకార్ శివ్ బాబా కోసం ఒక మందిర్
విశ్వ రచయిత శివ బాబా, నిరాకార పరమాత్మ. సో విశ్వంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. అప్పుడు ఆ రాజ్యం ఎవరి దగ్గర ఉండి దొరికింది? శివబాబా దగ్గర ఉండి ఆ రాజ్యం దొరికింది. अभी तुम शूद्र से ब्राह्मण बने हो, शूद्र है पतर बुद्धि. लक्ष्मी नारायण तो पारस बुद्धि थे ना. माया से बुद्धि मारी जाती है. माया का नाम भारत में मशहूर है. इस समय माया रावण का राज्य है, अर्थात रावण संप्रदाय है. इसलिए रावण को मारते हैं, परंतु मरता नहीं. राम की शक्ति के सिवाय रावण पर जीत पा नहीं सकते. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు అంటే శూద్ర నుంచి బ్రాహ్మణ అయినాం. శూద్ర అంటే రాయి బుద్ధి, లక్ష్మీనారాయణ ఏమో పారస్ బుద్ధి అయినారు. మాయా నుంచే బుద్ధి ఇదైపోతుంది, డల్ అయిపోతుంది. మాయా పేరు భారత్లోనే చాలా ప్రసిద్ధి. ఈ సమయంలో మాయా రావణ్ది రాజ్యం ఉంది, అంటే రావణ్ సంప్రదాయం. అందుకోసమే రావణ్ని ఎవరు సంహారం చేశానికి కాలేదు. అయితే రావణ్ కాలుస్తారే కానీ చనిపోయేదే లేదు. రామ శివబాబా తప్ప వేరు ఎవరి దగ్గర రావణ్ని జయించే శక్తి లేదు. అంటే మనం రావణ్ని జయించాలంటే శివబాబా శక్తి కావాలి. సర్వశక్తిమాన్ దగ్గర ఉండే శక్తి మనకు దొరుకుతుంది. वो तो है एक परम पिता परमात्मा. సర్వశక్తిమాన్ ఒకరే పరం పిత పరమాత్మ. వాళ్ళ దగ్గర ఉండే మనకు శక్తి దొరికేది. तो उनका न सूक्ष्म शरीर है न स्थूल. वो भी किसकी बुद्धि में नहीं आता है कि वो निराकार है. फिर भारत में कैसे आता है? आत्मा ऑर्गन्स के बिगैर तो कर्म नहीं कर सकती. कुछ भी समझते नहीं हैं, इसलिए पत्थर बुद्धि कहा जाता है. बाप बैठ समझाते हैं, भगवान है ऊंचे ते ऊंचे. అంటే సర్వశక్తిమాన్ తండ్రి దగ్గర ఉండే మనకు శక్తి దొరుకుతుంది. వాళ్ళు ఎవరంటే పరంపిత పరమాత్మ ఒకరే. వాళ్ళకు స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు. ఇది కూడా మనుషులకు తెలీదు. పరమాత్మ నిరాకార్, భారత్లో ఎట్లా వస్తారు ఎట్లా అని. అంటే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడదు, ఏ కర్మం చేయదు. పరమాత్మ కూడా మాట్లాడాలంటే ఒక శరీరం కావాలి. ఇది కూడా మనుషులకు అర్థం కాలి. రాయి బుద్ధి అయినారు. తండ్రి కూర్చొని మనకు చెప్తారు, భగవాన్ అంటే శ్రేష్టాది శ్రేష్ఠ. వాళ్ళు అందరికంటే శ్రేష్ఠ మతం ఇస్తారు. పరమాత్మ మతమే అందరికంటే శ్రేష్టమైన మతం. లేదంటే భగవాన్ని స్మరణ ఎందుకు చేస్తారు? భగవాన్ని స్మరణ చేస్తున్నారంటే భగవాన్ శ్రేష్ఠ మతం ఇచ్చిపోయినారు. వాళ్ళ మతం కూడా చాలా శ్రేష్టం, దాన్ని కూడా స్మరణ చేస్తారు. అంటే భగవాన్ ఒకప్పుడు వచ్చి ఇచ్చిపోయినారు. ఇది డ్రామా అనుసారంగా పరమాత్మ పార్ట్ కూడా ఈ భారతదేశంలో ఉంది. మనుషులకు ఇదంతా విషయాలు తెలీదు. बहुत लोग कहते हैं क्राइस्ट से 3000 वर्ष पहले గీతా సునాయి గైతి. చాలామంది చెప్తారు కూడా క్రైస్ట్ వచ్చిందుకు 3000 సంవత్సరం ముందు గీతా జ్ఞానం చెప్పినారు భగవాన్, అట్లా అని చెప్తారు. అది కూడా మనుషులకు తెలియదు. ఏమి వచ్చి గీతా జ్ఞానం అడగండి మనుషుల్ని, గీత ఏ దేశంది ఎట్లా, ఏ యుగంది, ఏ దేశంది, ఏ యుగంలో వచ్చి గీత వినిపించినారు, అది కూడా మనుషులకు తెలీదు. ఇది ఏకీ శాస్త్రమే కృష్ణ భగవాన్ వాచా లిఖా హువా.
फिर रुद्र ज्ञान यज्ञ भी कहते हैं. ఈ ఒక్క శాస్త్రంలోనే కృష్ణ భగవాన్ వాచ అని రాసి పెట్టినారు. మరి రుద్ర యజ్ఞ మాట కూడా ఆ గీతలోనే ఉంది. रुद्र तो शिव बाबा को कहते हैं ना, कृष्ण को कभी भी बाबा नहीं कहते हैं. అంటే రుద్ర అంటే శివ బాబా, కృష్ణని ఎప్పుడు తండ్రి అని చెప్పరు. शिव बाबा कहता कहा जाता है शिव बाबा ही नॉलेजफुल ब्लिसफुल, तभी तो भक्त लोग पुकारते हैं. అంటే శివ బాబాని బాబా అని చెప్తారు. శివ బాబాని జ్ఞాన సాగర్, ఆనంద సాగర్ అంటే భక్తులు ఆ శివ బాబాని పిలుస్తారు. समझते हैं भक्ति करने के बाद भगवान मिलेगा. अच्छा, भक्ति कब शुरू होती है, भगवान कब मिलता है? पाप आत्माओं की दुनिया से पुण्यात्माओं की दुनिया में कब जाना होता है? అంటే మనుషులు అనుకున్నారు భక్తి చేసిన తర్వాత భగవాన్ దొరుకుతారు అట్లా. సరే, భక్తి ఎప్పుడు ఆరంభమైంది, ఎప్పుడు వచ్చి భగవాన్ మిలన్ చేస్తారు, అది తెలీదు. పాపాత్మాల ప్రపంచం నుంచి పుణ్యాత్మాల ప్రపంచానికి ఎప్పుడు పోయేది మనం, ఇదంతా విషయాలు కూడా మనుషులకు ఏమీ సరిగ్గా తెలియదు. ఇప్పుడు మీరు శూద్ర వర్ణం నుంచి బ్రాహ్మణ్ వర్ణంలో వచ్చినారు. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ అయినారు. బ్రాహ్మణ్ కిస్నే బనాయ, ఎవరు మన బ్రాహ్మణుగా చేసినారు? శివ బాబానే కదా మన బ్రాహ్మణుగా చేసింది. శివ బాబానే రచయిత. బ్రాహ్మణ్ వర్ణం అన్నిటికంటే శ్రేష్టమైన వర్ణం. సో బ్రాహ్మణ్ పిలకలో ఉన్నారని చెప్తారు. అంటే పిలక పెట్టుకుంటారు. బ్రాహ్మణ్ అంటే శ్రేష్ఠ అనే అర్థం. ఇది కూడా సాకార్లో చూపించినారు. బ్రాహ్మణ్ సాకార్లో కదా ఉన్నారు. పరంతు ఉनको बनाने वाला निराकार है. అంటే బ్రహ్మ ద్వారా ఈ సాకార్లో ఉండే మనుషులని బ్రాహ్మణుగా చేస్తారు శివ బాబా నిరాకార్. तो वो परम पिता परम आत्मा माना परमात्मा, ये अक्षर पक्का याद कर लो. परम आत्मा ఎవరు? परम पिता परम आत्मा. स्मृति పెట్టుకోండి పక్కాగా. ఇది ड्रामा अनुसार जब सृष्टि तमो प्रधान बन जाती है तभी मुझे आना पड़ता है. मैं भी ड्रामा के बंधन में बांधा हुआ तुमको पतित से पावन बनाए सुख शांति का वर्षा आकर के देता हूँ. बाकी सबको शांति का वर्षा मिल जाता है. बरोबर सतयुग त्रेता नई दुनिया थी जो राम ने स्थापन की. राम से भी शिव बाबा अक्षर ठीक है. అంటే బాబా చెప్తారు డ్రామా బంధంలో శివ బాబాది కూడా ఉంది. అంటే శివ బాబా కూడా డ్రామా బంధంలో ఉన్నారు. పతిత నుంచి పావన్ చేసి సుఖం శాంతిది ఆస్తి ఇచ్చేదానికి వస్తారు. బాకీ అందరికీ శాంతిది ఆస్తి ఇచ్చేస్తారు. అంటే సత్యుగ్ త్రేత కొత్త ప్రపంచం. అక్కడ అది ఎవరు స్థాపన చేసింది? రామ్. అంటే శివ బాబా స్థాపన చేస్తారు. రామ్ చెప్పేదాని బదులు శివ బాబా అనే అక్షరమే బాగుంది. శివ బాబా అక్షर सबके मुख पर है. तो शिव बाबा नई दुनिया का रचयिता है. శివ బాబానే కొత్త ప్రపంచాన్ని రచయిత వచ్చి మనకు ఆస్తి ఇస్తారు. గీత బ్రాహ్మణకు వినిపించినారు. గీత ఎప్పుడు శూదర్ నుంచి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్ అయిపోతాం, అప్పుడే వాళ్ళకు గీత వినిపిస్తారు. ब्राह्मणों का ज्ञान का तीसरा नेत्र खोला, इसलिए कहते हैं ज्ञान अंजन सद्गुरु दिया अज्ञान अंधकार विनाश. అంటే బ్రాహ్మణకు మూడవ నేత్రం ఇచ్చినారు పరమాత్మ.
అందుకే చెప్తారు జ్ఞాన అంజనం, సద్గురు ఇచ్చినారు అజ్ఞాన అంధకారం వినాశం. तो बच्चे कहते हैं बाबा नरक जैसे दुनिया से अभी स्वर्ग में ले चलो. यह है शिव भगवान वाचा, शिवाचार्य वाचा. शिवाचार्य ఇక్కడ శివ్ భగవాన్ వాచ అంటే శివాచార్య వాచ, అక్కడ మరియు శంకరాచార్య వాచ. ఇక్కడ శివ్ బాబా బేహద్ సన్యాసం నేర్పిస్తారు, శంకరాచార్య హద్దు సన్యాసం నేర్పిస్తారు. బేహద్ తండ్రి చెప్తారు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి ఎట్లా, ఇదే బేహద్ సన్యాసం. అభి తుమ్కో సదా సుఖ్ కి దునియా మీ చల్నా, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి, సదా సుఖాన్ని ప్రపంచానికి పోవాలని शिव बाबा చెప్తారు. कृष्णपुरी व कांसपुरी कहते हैं ना, कृष्णपुरी सतयुग को, कांसपुरी कलयुग को कहा जाता है. दोनों इकट्ठे हो नहीं सकता है. सतयुग में फिर कंस कहाँ आया, बुद्धि से काम लेना चाहिए. अभी बाप खुद आया है स्वर्ग का अथाह सुख देने. అంటే కృష్ణపురి కాంసపురి అని చెప్తారు కదా. కృష్ణపురి అంటే సతయుగానికి చెప్తారు, కాంసపురి అంటే కలియుగానికి చెప్తారు. మరి రెండు చేరి ఎప్పుడు ఉండదు, టైం వేరే వేరే. సతయుగంలో మరి కంస ఎక్కడ ఉన్నాడు, ఇదంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకునే మాట. ఇప్పుడు తండ్రి వచ్చినారు స్వర్గంలో అతాహ సుఖం ఇచ్చేదానికోసం మనకు. बाबा कहते हैं इस अंतिम जन्म में जो पढ़े वो पढ़े, फिर तो राज्य स्थापन हो जाती है. बाप ही आकर शूद्र से ब्राह्मण सो देवता बनाते हैं. वो लोग हिंदू को क्रिश्चियन व बौद्धि बनाते हैं. बाबा చెప్తారు ఈ అంతిమ జన్మలో ఎవరు శివబాబా నేర్పించేది ఎంత చదువుతారో అంత బస్ ఇదే చదువు, తర్వాత రాజ్యం స్థాపన అయిపోతుంది. పరమాత్మ చదివించేది ఎవరు చదివేదానికి లేదు రాజ్యం. ఇప్పుడు మరి బాబా చెప్తారు మీరు శివబాబా వచ్చి మన్నే శూదర్ నుంచి బ్రాహ్మణ్గా, బ్రాహ్మణ్ నుంచి దేవతాగా చేస్తారు. మనుషులందరూ హిందూనే క్రిస్టియన్గా లే ముస్లిం బౌద్ధిగా చేస్తారు. అయితే वो कभी सुना कि शूद्र वर्ण को ब्राह्मण वर्ण बनाया. ఇట్లా ఎప్పుడైనా విన్నారా శూద్ర వర్ణన బ్రాహ్మణ్ వర్ణగా చేసే మాట? ये तो शिव बाबा का ही काम है. शूद्र न ब्राह्मण చేసేది शिव बाबा दे पान, वही ब्राह्मणों को फिर देवता बनाते हैं. हर एक अपने से पूछे कि हम पहले किस धर्म में और किस वर्ण के थे. అంటే బ్రాహ్మణ్ మరి దేవత అయిపోతారు. మొదట్లో అందరూ తన ధర్మ అంటే ఏ ధర్మంలో ఉన్నారు, ఏ వర్ణంలో ఉన్నారు చూసుకోండి. ఇప్పుడు గురు కౌన్ తా, శాస్త్ర కౌన్ సా పढ़े थे, गुरु से क्या मंत्र मिला. अभी कब से शिव बाबा ने ब्रह्मा द्वारा ब्राह्मण वर्ण में लाया. ये हर एक से लिखाना चाहिए. అంటే ఏ ధర్మంలో మొదట్లో ఉంటుంది, ఏ శాస్త్రం చదివినారు, ఏ గురువు మీరు చేసుకున్నారు, ఏ మంత్రం తీసుకున్నారు. ఇప్పుడు శివ బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ వర్ణంలో తీసుకొచ్చినారు. ఎప్పటి నుంచి మీరు బ్రాహ్మణ్ అయిన ప్రతి ఒక్కరు ఇది రాయాలి. अभी तुम बच्चों को तो बाप कहते हैं, मुझे याद करो. माया रावण ने तुम्हारी क्या दुर्दशा कर दी है. ఇప్పుడు శివబాబా చెప్తారు మీరు నా తలంపు చేయండి, రావణ్ మీది ఎంత దుర్దశ చేసి పెట్టేస్తున్నారు. దశ అంటే దుర్గతిలో పోయే దశ. तो अभी तुम बने हो ब्राह्मण संप्रदाय, फिर दैवी संप्रदाय बनना है.
ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయ అయినారు, మరి దైవీ సంప్రదాయం అవుతారు. तुम्हें निराकार परमपिता परमात्मा ने कन्वर्ट किया है। बच्चों को हर एक से लिखाना चाहिए कि किस धर्म के थे, किसको पूछते थे, गुरु किया या नहीं किया. అంటే ఇప్పుడు నిరాకార పరమాత్మ మనని బ్రాహ్మణ్గా కన్వర్ట్ చేసినారు. ప్రతి ఒక్కరు కూడా మొదట్లో ఇది రాయాలి. మొదట్లో ఏ ధర్మం వాళ్ళుగా ఉంటిరి, ఎవరిన పూజ చేస్తూ ఉంటిరి, గురువు ఉన్నారా అప్పుడు లేదా, గురువు ఎవరు ఉంటిరి అప్పుడు, ఫిర్ బ్రాహ్మణ్ వర్ణ ఎప్పుడు వచ్చినారు, ఎవరు మిమ్మల్ని బ్రాహ్మణ్ వర్ణలో తీసుకువచ్చినారు, ఇదంతా రాయాలి. तो ये बाबा भी लिखेंगे कि हम हिंदू धर्म के कहलाते थे, गुरु बहुत किए हैं, शास्त्र बहुत पढ़े हैं. सिख धर्म वाले कहेंगे हम सिख धर्म के थे. అంటే బ్రహ్మ బాబా కూడా రాస్తారు, మొదట్లోనే హిందూ ధర్మం చెప్పుకున్నాను, చాలామంది గురువులను చేసుకున్నాను, ఎంత శాస్త్రాలు చదివినాను, అట్లా వాళ్ళ ధర్మంది రాస్తారు. సిక్ ధర్మం వాళ్ళు రాస్తారు మేము సిక్గా ఉంటిమి ఇప్పుడు బ్రాహ్మణ అయిన అట్లని. सिर्फ भारतवासी को अपने देवी देवता धर्म का पता नहीं. ऐसे नहीं कि सिख धर्म वाले अपने को देवता कहलाएंगे. భారతవాసీలకే తన ధర్మాన్ని గురించి తెలియలేదు, దేవీ దేవతా ధర్మంది తెలీదు. ఇట్లాగా సిక్ ధర్మం వాళ్ళకు తెలీదా, వాళ్ళు స్వయం దేవత అని చెప్పుకునే లాయక్ లేదు. तो हर एक अपने को अपनी धर्म वाले ही कहलाएंगे. ప్రతి ఒక్కరు వాళ్ళ ధర్మం వాళ్ళని చెప్పుకుంటారు. అయితే దేవతా ధర్మం వాళ్ళు మాత్రం మర్చిపోయినారు దేవతా ధర్మాన్ని. अभी बाप कहते हैं जो शिव के भक्त व शिव की रचना देवी देवताओं के भक्त होंगे उनको सुना हो. ఇప్పుడు శివబాబా చెప్తారు, శివ భక్తులు కానీ దేవి దేవత భక్తులు కానీ ఇదంతా వినిపించండి ఎట్లా అని. वे अच्छी रीति सुनेंगे. सतयुग त्रेता में बरोबर सूर्यवंशी चंद्रवंशी थे, उनके चित्र भी है. इंग्लिश में डीटीज़म कहा जाता है. అంటే సతయుగ్ త్రేతా వరకు ఎవరెవరు ఉంటిరో దేవీ దేవతలు వాళ్ళ చిత్రాలు కూడా ఉంది, లక్ష్మీనారాయణది రామాది అంతా. ఇంగ్లీష్లో దేవీ దేవతా ధర్మాన్ని డీటీజంని చెప్తారు. अभी बाप देवी देवता धर्म की स्थापना कर रहे हैं. अभी तुम ब्राह्मण वर्ण से देवता वर्ण वाले बन रहे हो. भारतवासी ही आपे ही पूज्य आपे ही पुजारी बनते हैं. ఇప్పుడు మన బ్రాహ్మణ్ వర్ణం నుంచి దేవీ దేవతా ధర్మం వాళ్ళకి అవుతూ ఉన్నాం. భారతవాసీలే పూజ్య కానీ పూజారి కానీ అవుతారు. सतयुग में पूज्य थे. बाबा कहने से कहते हैं मैं तो एवर पूज्य हूँ. शिव बाबा చెప్తారు నేను సదా పూజారి అయ్యలేదు. अभी तुम यहाँ आए हो राजयोग सीखने. भविष्य 21 जन्म के लिए शिव बाबा से वर्षा लें तो फॉलो करना चाहिए. जब तक तुम ब्राह्मण वंश नहीं बने तो ब्राह्मण कैसे कहलाएंगे. బాబా చెప్తారు 21 జన్మాని కోసం శివ బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకునే ఆయనకి ఇక్కడ వచ్చాను, మళ్ళీ ఫాలో చేయాలి. ఎప్పటి వరకు బ్రహ్మ ముఖ వంశావళి కాలేదు బ్రాహ్మణ్ ఎట్లా అవుతారు. అంటే ఆజ్ భోగ్ హై, ఈరోజు సద్గురువారం భోగా ఉంది. ब्राह्मणों को खिलाने की भी रस्म पड़ी हुई है. बाकी ज्ञान का इससे ताल्लुक़ नहीं. यहाँ तो है ज्ञान सागर और ज्ञान गंगाओं का मिलन. वहाँ फिर देवताओं और तुम ब्राह्मणों का मेला लगता है. इसमें मूंझने की बात नहीं है. బాబా చెప్తారు ఈరోజు భోగం
బ్రాహ్మణకు భోగం తినిపించేది కూడా ఒక పద్ధతి ఉంది. అయితే దీంట్లో జ్ఞానానికి కనెక్షన్ ఏం లేదు. శివబాబా జ్ఞాన సాగర్, మనందరూ జ్ఞాన గంగలు మిలన్ చేస్తాం. సూక్ష్మవతంలో మరి దేవతలు మరి బ్రాహ్మణ్ మిలన్ చేస్తారు. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే మాట లేదు. మన బ్రాహ్మణ్ స్టేజ్లో ఉంటాం, మరి దేవతా స్టేజ్న ధారణ చేసుకునే మాటలో వస్తుంది. అది కన్फ्यूज కాకూడదు అక్కడ. तो बाप कहते हैं दे सही दे के सब धर्म से మమత్వ మిటావు. ఇప్పుడు మనం దేహ సహితంగా దేహాన్ని అన్ని సంబంధం నుంచి మోహాన్ని తీసేయాలి. ఒక శివబాబా తలంపులా ఉండాలి. అప్పుడు అంతుమతి సోగతి అయిపోతుంది. బాబా ప్రతిజ్ఞ చేస్తారు, మీకు నేను స్వర్గంలో పంపించేస్తాను. रोज़ क्लास में पूछो, शिव बाबा के साथ प्रतिज्ञा करें. शिव बाबा कहते हैं मेरी मत पर चलो. అంటే రోజు బాబా క్లాస్లో అడుగుతారు, శివ బాబాతో మీరు ప్రతిజ్ఞ చేయండి ఎట్లా. శివ బాబా ఎట్లా చెప్తారో అట్లా నడుచుకోవాలి. బాబా మతానుసారంగా बाप की श्रीमत नामी ग्रामी है. श्रीमत अर्थात श्रेष्ठ मत. ब्रह्मा की मत भी गाई जाती है. ब्रह्मा से भी ब्रह्मा का बाप शिव बाबा ऊंचा है ना. जब भोजन पर बैठते हो तो शिव बाबा को याद करो. అంటే శివ బాబాది శ్రీమతం చాలా ప్రసిద్ధి, బ్రహ్మ మతం కూడా చాలా ప్రసిద్ధి. అయితే బ్రహ్మ తండ్రి శివ బాబా వాళ్ళది చాలా శ్రేష్టమైన మతం. సో ఎప్పుడు భోజనం చేసాను కూర్చుంటారు, అప్పుడు పూర్తిగా శివ బాబా తలంపు చేసుకొని కూర్చోండి. మోస్ట్ బిలవ్డ్ బాప్ హై, అతి ప్రియమైన తండ్రి తలంపు చేయాలి. जैसे कि उनके साथ हम भोजन खा रहे हैं, इस याद से बहुत ताकत आएंगी. అంటే బాబా తలంపులో కూర్చొని బాబాతో మనం భోజనం చేస్తామని అనుకుంటే, ఇట్లా తలంపు చేస్తూ ఉంటే ఆ భోజనాల్లో చాలా శక్తి కూడా వస్తుంది, ఆత్మకు శక్తి వస్తుంది బాబా తలంపుతో. परंतु बच्चे घड़ी घड़ी भूल जाते हैं. भारत को अभी शिव बाबा की श्रीमत की दरकार है. అయితే బిడ్డలు గడి గడి మర్చిపోతారు ఈ మాట. భోజనం చేసే టైంలో పూర్తిగా బాబా తలంపులేదు. ఈ భారతదేశానికి ఇప్పుడు శివ బాబాది శ్రీమతం చాలా అవశ్యం. ఎందుకు? क्योंकि बाप ही सर्व का सद्गति दाता है, पतित पावन है. बाप और वर्षे को याद करना. माया भी अनेक प्रकार के विघ्न डालती रहती है, इससे डरना नहीं है. అంటే బాబా చెప్తారు, తండ్రి మరి ఆస్తి తలంపు చేయాలి. మనం శ్రీమత్లో నడుచుకుంటే శ్రీమత్ ఆధార్లోనే భారతదేశాన్ని మరి సర్వ కోసం సద్గతి అయిపోతుంది. బాబా ఒకరే సద్గతి దాత పతి పా. అయితే బాబా మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. మాయ కూడా అనేక ప్రకారంగా విఘ్న వేస్తూనే ఉంటుంది, భయపడకూడదు. ज्ञान तो बहुत सहज है, बाकी योग में रहना है. एक से बुद्धि योग जोड़ना, इसमें ही मेहनत है. జ్ఞానం ఏమో చాలా ఈజీ, బాకీ యోగంలో ఉండాలి. దీంట్లోనే మాయా బుద్ధి యోగాన్ని కట్ చేస్తూ ఉంటుంది. చాలా ప్రయత్నం చేయాలి దీంట్లోనే. और जगह भटकने से तो एक शिव बाबा को याद करना अच्छा है. ఎక్కడెక్కడో తిరిగి దానికి బదులుగా ఒక శివ బాబా తలంపుల కూర్చునేది చాలా మంచిది. గీతా పడ్నేకి బి ఆదతనే బాతనే. ఇక్కడ గీతా బుక్ చదివేది ఏమీ మాట లేదు. गीता पढ़ने की भी बात नहीं, जबकि बाप खुद आए हैं. बाकी सब शास्त्र उनके बाल बच्चे, उसे वर्षा नहीं मिल सकता है.
స్వయం భగవానే వచ్చినారు ఇప్పుడు మన గీతా జ్ఞానం చెప్పేదానికి. మిగతా అన్ని శాస్త్రాలు గీతా బిడ్డలు, దాని నుంచి ఏమి మనకు ఆస్తి దొరకదు. बेहद का वर्षा एक ही बेहद के बाप से मिलता है. బేహద్ ఆస్తి ఒక బేహద్ తండ్రి దగ్గర ఉండే దొరికేది. अच्छा, बाप दादा तो बच्चों के सामने बैठा है. बाप कहते हैं मैं तुम्हारा बाप ब्रह्मा द्वारा माँ का, दादा का, बच्चों का सबका याद प्यार देता हूँ. బాప్ దాదా బిడ్డల ముందు కూర్చున్నారు. శివబాబా చెప్తారు, నేను మీ తండ్రి బ్రహ్మ ద్వారా అంటే తల్లి ద్వారా, దాదా ద్వారా బిడ్డలందరికీ యాద్ ప్యార్ ఇస్తున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. मोस्ट बिलव्ड, बाबा के साथ रख भोजन खाना है. एक बाप से ही बुद्धि योग जोड़ना है. एक की श्रीमत पर चलना है. మోస్ట్ బిలౌడ్ తండ్రి వెంట కూర్చొని భోజనం తినాలి. ఒక్క తండ్రి దగ్గర మాత్రమే బుద్ధి యోగం జోడించాలి. ఒకరి శ్రీమత్ అనుసారంగానే నడుచుకోవాలి. बुद्धि से बेहद की पुरानी दुनिया को भूलना है. बुद्धि द्वारा ఈ బేహద్ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇస్కా హీ సన్యాస్ కర్నా హై. పాత ప్రపంచాన్ని సన్యాసం చేయాలి. वरदान. देह देह के संबंध और पदार्थ के बंधन से मुक्त रहने वाले जीवन मुक्त फरिश्ता भव. బాగా చెప్తారు, దేహం మరి దేహ సంబంధం, దేహ పదార్థం, ఈ బంధం నుంచి ముక్త అయిన వాళ్ళే జీవన్ముक्त फरिश्ता भव. फरिश्ता अर्थात पुरानी दुनिया और पुरानी देह के लगाव का रिश्ता नहीं. फरिश्ता అంటే పాత ప్రపంచం మరి పాత దేహం ది అటాచ్మెంట్ నుంచి అంటే ఏ ప్రకారమైన సంబంధం లేదు, అటాచ్మెంట్ది సంబంధం లేదు. देह से आत्मा का रिश्ता है तो लेकिन लगाव का संबंध नहीं. దేహంతో కొంచెం కనెక్షన్ ఉంది కానీ అటాచ్మెంట్ది సంబంధం లేదు దేహంతో. कर्मी इंद्रियों से कर्म के संबंध में आना अलग बात है, लेकिन कर्म बंधन में नहीं आना. कर्मेंद्रियाల ద్వారా పని కనెక్షన్లో ఏమో రావాలి, పని ఉంది కదా కర్మేంద్రియాల ద్వారా, అయితే కర్మ బంధంలో రాకూడదు. फरिश्ता अर्थात कर्म करते भी कर्म के बंधन से मुक्त. फरिश्ता అంటే కర్మం చేసుకొని కూడా कर्मानी बंधन नीचे मुक्त. न देह का बंधन, न देह के संबंध का बंधन, न देह के पदार्थों का बंधन. ऐसे बंधन मुक्त रहने वाले ही जीवन मुक्त फरिश्ता है. అంటే ఈ దేహాన్ని బంధనం లేదు, దేహ సంబంధాన్ని బంధన్ కూడా లేదు, దేహ పదార్థాన్ని బంధనం కూడా లేదు. ఇట్లా బంధన్ ముక్త అవస్థలో ఉండేవాళ్ళే జీవన్ ముక్త ఫరిష్తా అని అర్థం. మరి స్లోగన్. స్థూल संपत्ति से भी अधिक मूल्यवान है रूहानी स्नेह की संपत्ति. బాగా చెప్తారు, స్థూల సంపత్తి కంటే అధిక మూల్యవాన్ ఏమంటే ఆత్మిక స్నేహాన్ని సంపత్తి. అంటే స్నేహమే సంపత్తి. మనకు ఎవరి దగ్గర సంపత్తి కోసం జగడాలు వేయద్దు. ఆ సంపత్తి కంటే ఎక్కువగా వాల్యూ ఇది దేనికి ఉంది, స్నేహాన్ని సంపత్తి.
దీన్ని కాపాడండి. ఓం శాంతి. आनंद के प्रदाता, हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा, सादर पधारिए, मंजुल मधुर निमंत्रण, अंतःकरण से कण कण प्रभु आपको बुलाता, सादर पधारिए, सादर पधारिए। बिछड़े हैं कल्प भर के, प्यासे मिलन के कब से, बच्चे बुला रहे हैं, मिल जाओ आज हमसे, दृष्टि से सृष्टि रच दो, मुरली से रंग भर दो, वरदानों के है दाता, सादर पधारिए, सादर पधारिए। कोमल सी भावनाएं, निर्मल हृदय का कहना, संगम युग में बाबा, संग आपके ही रहना, धरती भी नग़मे गाती, अंबर भी गुनगुनाता, संसार सारा गाता, सादर पधारिए, सादर पधारिए। तेरे प्यार को संजोए, नैनों को है भिगोए, यादों के मोतियों को सांसों में है पिरोए, वो सद्गुणों के सागर भरने हर एक गागर, हर ही तुम्हें बुलाता, सादर पधारिए, सादर पधारिए। आनंद के प्रदाता, हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा, सादर पधारिए, सादर पधारिए, सादर पधारिए। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं,
तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।